గుడివాడ అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే వెనికండ్ల రాము అన్నారు. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కూటమి పాలనలో గుడివాడలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఐ లవ్ గుడివాడ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య మెరుగుకు గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ 20 లక్షల విలువ చేసే 2 ట్రాక్టర్లను పురపాలక సంఘానికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనికండ్ల రాము చేతుల మీదుగా ట్రాక్టర్ల పత్రాలను అవినాష్ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ కు అందించారు. ఎమ్మెల్యే రాము జెండా ఊపి 2 ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్ లో భాగంగా స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయన్నారు. తాము చేస్తున్న కృషిలో అవినాష్ లాంటి దాతలు భాగస్వామ్యం కావటం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటుగా 96 ప్రాంతాలు చెత్త డంపింగ్ కేంద్రాలుగా ఉండేవన్నారు. తాము తీసుకున్న చర్యల వల్ల ఆ ప్రాంతాలను ఇప్పుడు సుందరమయంగా మారాయన్నారు. డ్రైనేజ్ల ఆధునీకరణ, ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగింపు పనులు చేయటం, రోడ్లపై యథేచ్ఛగా పశువులు తిరగడాన్ని నియంత్రించడం వంటి చర్యలతో దోమల సమస్యను అత్యధిక శాతం తగ్గించగలిగామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. ఇన్ని మార్పులకు కృషి చేసిన మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రాము అభినందించారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే వైసీపీ మాత్రం డ్రగ్స్ తీసుకో బ్రో అంటుందని ఏపీ మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైసీపీ హయాంలో దేశంలో డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా మూలాలు మాత్రం ఏపీలోనే దొరికేవి. జగన్ పాలనలో మద్యానికి బానిసలై 4,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ హయాంలో 11,000 కేజీల డ్రగ్స్ విశాఖ మన్యంలో పట్టుబడిందని, గుజరాత్ నుంచి విజయవాడకు వస్తున్నప్పుడు 9,000 కోట్ల హెరాయిన్ పట్టుబడింది. 1,25,000 కేజీల గంజాయి అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుబడిందని చెప్పారు. ఇవన్నీ జగన్ హయాంలో జరిగినవే. వైసీపీ యువతను మత్తుకు బానిసలు చేసి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. దేశంలో 30 ఏళ్లలోపు యువకుల్లో 190 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల వాడకానికి గురవుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే డ్రగ్స్ తీసుకో బ్రో అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈరోజు ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల యువతలో ఆరోగ్యం అయితేనేంటి, సమాజంలో వాళ్ళ భవిష్యత్తు, కనీసం వాళ్ళు సంసారాన్ని కూడా పనికిరాకుండా అవుతుంది. ఈరోజు మీరు గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీరు గమనిస్తే 30 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తులు, యువకులు 190 మిలియన్లు అంటే వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ రోజు మీరు గమనిస్తే ఈ డ్రగ్స్ అనేవి ఎల్ఎస్డి, గంజా, ఎండిఎంఏ ఈ డ్రగ్స్ ఎలాంటి ఉంటాయంటే ఈ సైకో యాక్టివ్ డ్రగ్స్ అంటే మన బ్రెయిన్ పైనే దాని ప్రభావం చూపిస్తాయి. వీటిని స్లోగా ఇంజెక్ట్ చేసుకోవటం వల్ల మనకి శరీరంలో అయితేనేంటి నీడిల్స్ ద్వారా, లేకపోతే సిగరెట్స్ రూపంలో, లేదా దాన్ని వాటర్ కలిపి నోట్తో తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సూడో ఊఫోరియా రావటం, దాంతో ఒక కిక్ రావటం. మరి నార్మల్గా మనము ఎప్పుడైనా డిన్నర్స్కి వెళ్తే భోజనాలు అవన్నీ తర్వాత సంగతి, కానీ ఈ యొక్క డ్రగ్స్ లేనిదే ఆ పార్టీ అనేది రేవ్ పార్టీస్ కిక్ అయి ఉండవు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీస్ వల్ల చాలామంది యువతలో ఎలాగా వాళ్ళు గంజాయికి బానిసయ్యారు, డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి బానిసయ్యారు అనేది మనం చాలా పేపర్లోనూ డైరెక్ట్గా టీవీ ఛానల్స్లో కూడా చూసాం. చాలామంది ఎవరైతే మరి ఈ డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళండి అని తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళకపోగా కనీసం మర్డర్స్ చేసైనా, ఎవరి దగ్గర కొట్టైనా డబ్బులు తీసుకొని అవి డ్రగ్స్ తీసుకుందే వాళ్ళు జీవించలేని పరిస్థితి. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ చంద్రబాబు పాలనలో ఏపీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఫలితమే ఏపీ పోలీసుల పనితీరు దేశంలో అట్టడుగు స్థాయికి పడిపోయిందని మండిపడ్డారు. చివరకు బీహార్ వంటి రాష్ట్రాల కంటే వెనుకబడి అత్యంత దారుణంగా 36వ స్థానానికి దిగజారటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ గా
మారి ప్రజల రక్షణ కోసం ఉపయోగపడాల్సిన పోలీసింగ్ అరాచకాలు, అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్టులకు అడ్రస్ గా మారిందని ఆక్షేపించారు. ప్రజల రక్షణలో విఫలమైన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలతో పాటు ఏ వర్గాల వారికి రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్యవస్థ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుందని ఆరోపించారు. బిఎన్ఎస్ చట్టాలు, బిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా? 36వ స్థానం. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ 36వ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 100కి 16.70 పాయింట్లు వచ్చాయి. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టాలు అన్నమాట. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం. ఒకప్పుడు మనం చూసాం, సిబిఐ కోర్ట్ హాల్ లో జడ్జ్ ముందు వైఎస్ఆర్సీపీ అధినేత నిలబడి ఉన్న వీడియోను రహస్యంగా చిత్రీకరించి రాజకీయ కుట్రతో వాటిని వైరల్ చేస్తున్నారని, దీన్ని కాంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించి వీడియోను చిత్రీకరించిన వారిని, వాటిని ప్రసారం చేసిన ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ తరపున మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలకు తెరలేపిందని, అందులో భాగంగానే దిగజారుడు రాజకీయాలు చేస్తుందని దుష్మెత్తారు. ప్రతిపక్ష నేత ఎక్కడ పర్యటించినా ఆయన కోసం వేల సంఖ్యలో అభిమానులు వస్తుండగా అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేష్లను ప్రజలు పట్టించుకోవడం లేదనే అక్కసుతోనే వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఇలాంటి దుర్మార్గపు పనులకు పూనుకుంటున్నారని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార గర్వంతో విర్రవీగిపోయి చేసే ఇలాంటి చర్యలకు భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని సుధాకర్ బాబు హెచ్చరించారు. నవంబర్ 20వ తారీఖు నాడు హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. దానికి కారణం ఏంటంటే వారి మీద మోపబడిన అభియోగాలు, ఫాల్స్ కేసులకు సంబంధించిన అనేకమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, పెట్టించిన వాళ్ళకి తెలుసు, జరుగుతున్న తతంగం అంతా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వారి మధ్య యూరోప్ వెళ్లేటప్పుడు కోర్టుని అనుమతి అడిగారు, కోర్టు అనుమతి ఇచ్చింది. మీరు యూరోప్ వెళ్లి వచ్చిన తర్వాత ఒకసారి కోర్టుకి హాజరుపడమని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్ట ప్రకారం వారు కోర్టుకి వెళ్లి కనపడ్డారు. దాన్ని ఆయన హైదరాబాద్ వెళ్లే వ్యవహారాన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సనాలిటీని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్థాయిని తగ్గించడానికి సాధారణంగానే ఎల్లో మీడియాకు మరే పని పాట ఉండదు. అసలు ఆ పార్టీ ఛానళ్లలో జగన్ 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 వాళ్ళ లోగోకు కూడా అంత ప్రచారం ఉండదు. నేను చెప్పే ఎల్లో మీడియా ఛానల్స్ లో ఏబిఎన్ లో కానివ్వండి, టీవీ5 లో కానివ్వండి, వాళ్ళ సంబంధిత ఈటీవీ కానివ్వండి, వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్పించి ఇంక వాళ్ళకి వేరే పనే లేదు, అంశం కూడా లేదు. ప్రజా అంశాల మీద ఎప్పుడైనా ఏదైనా ఒక డిబేట్ పెడతారంటే మనకు మచ్చుకు కూడా ఒక డిబేట్ కనపడదు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద గాని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు గాని, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు గాని ఎల్లో మీడియాకి పట్టదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు రాష్ట్రంలో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు, అది వార్త. దానికి వ్యంగ్యాన్ని, వెటకారాన్ని జోడించి ఎంతమందితో వెళతాడు, కోర్టుకి హాజరు కాబోతున్నాడు అని వ్యంగ్యంగా చెప్పారు. 2 రోజుల ముందు నుంచి పూర్తిగా విషం జిమ్మే కార్యక్రమం చేశారు. సరే, మేము హాజరవ్వటం ఖాయం, హాజరవ్వాల్సినటువంటి చట్ట ప్రకారమైనటువంటి అంశం ఉంది.
వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాల వారీగా జనాలను తరలించామా? కాదు. నైబర్ జిల్లాల నుంచి జనాలను తరలించామా? అది కాదు. హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్టు దద్దరిల్లిపోయింది. జై జగన్ అనే నినాదాలతో బేగంపేట ఎయిర్పోర్టు హైదరాబాద్ నగరం ఉలిక్కి పడింది. ఏం జరిగింది నగరంలో అని? ఏం జరిగింది అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. అది మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ ప్రభంజనాన్ని గురించి, ఈ జన సునామీ గురించి, అక్కడున్న జనానికి పడుతున్న నీరాజనం గురించి దానిని మళ్ళీ నెగిటివ్ వేలో ఎలా చెప్పాలి అంటారు. ఏలలో చప్పట్లు గోల చేశారట. వాళ్ళ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఏలలో చప్పట్లు గోల చేయక మౌనంగా మౌనముద్ర వహించి నిరసన చెబుతూ మౌనంగా ఉంటారు. ఏమయ్యా, ఏమిటి? కళలకు రాజధానికే ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరం నుండి శారదా కళా సమితి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుండి వివిధ సాంస్కృతిక సాంఘిక రంగాల్లో ప్రాముఖ్యతను చాటుకున్న మేధావులను ఘనంగా సత్కరించడం జరుగుతుందని శారదా కళా సమితి అధినేత డోకుపర్తి శంకర్రావు తెలిపారు. సమాజంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు ఎంతో మందికి కళలపై మక్కువ చూపే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని హనుమంతరావు గ్రంథాలయంలో శారదా కళా సమితి విజయవాడ వారి ఆధ్వర్యంలో సంస్కృతి రత్న 6 దశాబ్దాల నిర్విరామ తెలుగు సంస్కృతి రంగాల్లో సేవలందించిన సరస్వతి సినీ కళాసేవమూర్తి ఆర్కే ధర్మారావు, ప్రసాదరావులకు ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్తలు, కళాకారులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని పలువురు ప్రముఖులు సాహిత్య రంగం, కళారంగంలో వారి ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, అలాంటి వ్యక్తులను గుర్తించి సత్కరించడం జరిగిందని చెప్పారు. నగరంలో గ్రంథాలయాల అభివృద్ధి, గ్రంథాలయాల పరిరక్షణ కోసం రావి శారద లాంటి వ్యక్తులు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. 50 సంవత్సరాల నుండి తమ సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతమందికి ప్రోత్సాహాలు అందిస్తుందని పేర్కొన్నారు. శారదా కళా సమితి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది దాదాపు గత 50 సంవత్సరాల నుంచి మన సాంస్కృతిక రంగంలో సేవ చేసినటువంటి ధర్మారావు గారు వారికి సత్కారం చేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా విలేకరులు వాళ్ళు చేసినటువంటి సేవలకి కొద్దిగా ఈ మా శారదా కళా సమితి ఈ సన్మానం ద్వారా వారిని కూడా పిలుచుకుని ఇక్కడ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మాకు అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా ఒక మెరుపు వార్తలాగా మా సన్నిహితులైనటువంటి డాక్టర్ ప్రసాద్ బాబు గారు, ఇవాళే డాక్టర్ వచ్చింది కాబట్టి అది డాక్టర్ ప్రసాద్ బాబు గారు, వారికి చిరంజీవి గారి రిలేటివ్ వీరి సిస్టర్ని మన బావగారికి అల్లు అరవింద్ గారికి ఇస్తే వారి కుటుంబంలో వారు వేరు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా కూడా నిలబడ్డారు. ఎందుకంటే ఒక మహా వ్యక్తుల్ని వారికి మంచి వార్త వచ్చినప్పుడు చేసుకునే ఈ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున డాక్టర్ పట్టాభిరామారావు గారు రావడం, అలాగే మా మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు శంకర్ గారు రావడం, మా గురువు గారు అంటే పాతూరు నాగభూషణం గారు, వారి దగ్గర 25 సంవత్సరాలు నేను వారితో సన్నిహితంగా ఉన్నాను. సన్నిహితం అంటే శిష్యుడిగా, మీరు వేరే అనుకోమాకండి, వారి శిష్యుడిగా కూడా నేను అంత ఇదైన వాడిని కాదు. ఇంకా దీంట్లో వారికి అందుబాటులో ఉండి వారు చేసే సేవా కార్యక్రమాలకి కొంచెం కొద్దిగా నేను హెల్ప్ చేసుకుంటూ వారితో ఈనాటి మటుకు వారి అమ్మాయి ద్వారా రావి శారద గారి ద్వారా ఇవాళకి కూడా గ్రంథాలయాల్లో కనీసం ఆయన ఎలాంటి నాగభూషణం గారిని గురించి చెప్పాలంటే లోపలికి వచ్చేస్తే గాంధీ గారు చేశారో లేదో తెలియదు, కానీ ఆయన శుభ్రంగా లేకపోతే మాత్రం ఆయన ఊరుకోరు. పాతూరు నాగభూషణం గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో పూర్తి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగి కార్మిక వర్గం తీవ్ర ఆర్థికంగా నష్టపోతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు తెలిపారు. కార్మిక వర్గాల హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిఐటియు 18వ ఆల్ ఇండియా మహాసభలను డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరం
నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 4వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహాసభలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో పూర్తి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగి కార్మిక వర్గం తీవ్ర ఆర్థికంగా నష్టపోతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు తెలిపారు. కార్మిక వర్గాల హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిఐటియు 18వ ఆల్ ఇండియా మహాసభలను డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 4వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహాసభలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటిసారి జరగడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జరిగాయి, కానీ 1970లో సిఐటి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో కార్మిక వర్గం యొక్క ప్రాధాన్యత ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద తీవ్రంగా దాడి చేస్తున్నాయి. సర్వ సంపదను సృష్టించే కార్మిక వర్గానికి ప్రాధాన్యత లేకుండా పెట్టుబడిదారులు, కార్పొరేట్లే ఈరోజు అభివృద్ధికి మూలమని, వారే ప్రధానం అని చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులపై అనేక రకాలైనటువంటి తప్పుడు విధానాలని రుద్దుతున్నారు. నిన్ననే లేబర్ కోడ్స్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరి విధానాల్లో ప్రధానమైనటువంటిది ఈరోజు కార్మికుల కనీస వేతనం లేబర్ కోడ్లో 178 రూపాయలు మాత్రమే జాతీయ కనీస వేతనం అని ప్రతిపాదించారు. లేబర్ కోడ్లో రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. ఆ విధంగా నో పర్మినెంట్, ఎవరిని ఎన్ని సంవత్సరాలైనా కాంట్రాక్ట్ అవుట్సోర్స్, క్యాజువల్ లాంటి ఉద్యోగాలే తప్ప ఎంత కాలమైనా కూడా, అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. లేబర్ కోడ్స్ని నోటిఫై చేస్తూ ఇచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి పెట్టినటువంటి ఎక్స్పోస్లో చాలా స్పష్టంగా చెప్పారు, స్వాతంత్ర్యానంతరం కార్మిక రంగంలో ఇంత తీవ్రమైన సంస్కరణలు ఎప్పుడూ చేపట్టలేదు, మేము చేపట్టాం. అదే రకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ లేబర్ కోడ్స్ అమలు అనేటటువంటి బాగా తోడ్పడుతుందని ఆయన చెప్పకనే చెప్పాడు. ఇది క్యాపిటలిస్టుల కోసం తప్ప కార్మికులకి అనుకూలమైనటువంటి కాదు అని. ఇది నేపథ్యం ఎక్కడ? బీహార్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాడి సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం మీద మొదలైంది. భారతదేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘంటికలు ఈరోజు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్మిక వర్గానికి మేము స్పష్టంగా చెప్పదలిచినటువంటిది మనుటయా మరణించుటయా. ఈ రకమైనటువంటి దాంతో ఈరోజు కార్మిక వర్గం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై దాడి చేస్తూ ఉన్నాయి, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ మహాసభల్లో చర్చ జరగబోతూ ఉంది. ఒక్క కార్మికులు, ఉద్యోగులకు సంబంధించే కాకుండా మొత్తం 50 మంది ప్రజానికానికి సంబంధించి, రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి, నిరుద్యోగానికి సంబంధించి, యువత, అలాగే మహిళలు, వీళ్ళందరూ ఐక్య పోరాటాల దిశగా రేపు ఈ మహాసభల్లో చర్చ జరగబోతూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ లేబర్ కోడ్లని యజమానులకి, కార్మికులని కట్టు బానిసలుగా మార్చే విధంగా ఈరోజు లేబర్ కోడ్లని అమలు చేయడం కోసం పూర్తిగా పూనుకున్నారు. దాన్ని మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇప్పటికే మన రాష్ట్ర క్యాబినెట్ దాన్ని నిర్ణయం చేసే పని చేసింది. పని గంటలు పెంచేటటువంటి పని, మహిళల్ని నైట్ షిఫ్టుల్లో పనిచేయాలనే పద్ధతిలో నిర్ణయం చేశారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మహాసభల్లో చర్చ జరగబోతూ ఉంది. రాబోయే కాలంలో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలని బిల్డప్ చేయడం కోసం ఈ మహాసభల్లో చర్చ జరగబోతూ ఉంది. పద్ధతిలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీళ్ళ సమస్యలు ఏవి కూడా ప్రభుత్వాలు పరిష్కరించట్లేదు.
వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో కార్యాచరణని ఈ మహాసభల్లో రూపొందించుకుంటాం. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక డిఏ ఇవ్వడమే ఒక పండగ ధమాకాగా ప్రచారం చేసుకుంటోంది. ఇది సరైనది కాదు. డిఏ చెల్లించడం అనేది ఉద్యోగుల యొక్క హక్కు. ఇవాళ ఆ డిఏల చెల్లింపులు లేవు. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటిదాకా కూడా పునరుద్ధరించలేదు. కంటింజెంట్ పేరిట పార్ట్ టైం కంటింజెంట్ పేరిట ఏళ్ల తరబడి పనిచేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా రాబోయే మహాసభల్లో ప్రస్తావించి పరిష్కారం కోసం భవిష్యత్ ఆందోళనకి సిఐటియు సన్నద్ధం అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.